ఈ రోజు బీసీ సాధికార సంఘం మరి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కొండదేవి పటేల్ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో బీసీ కుల బాంధవ్యులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఏదైతే బీసీ కులగణనలో ఈ రోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మరి 60% వరకు ఉన్న బీసీలు ఈ రోజు 46%కు తీసుకొచ్చి మరి దానిలో కొన్ని లక్షల మందిని సుమారు 2014 ఇప్పటికి లెక్కల ప్రకారమే 25 లక్షల మంది బీసీలను తీసిపడేస్తారు. మరి దానిలో ఈ రోజు ఎంతమంది మరి బలైపోతున్నారు, ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు. మరి ఈ రోజు అన్ని బీసీ కుల సంఘాలు కూడా ఎంత ఆవేదన ఎదుగుతున్నాయి, ఎన్ని మీటింగ్స్ పెట్టుకుని కూడా ప్రభుత్వాన్ని కూడా మరి అడగడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి నిన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పినారు, మేము ఏదైతే కులగణన చేసిన దానిలో 3.1% మిస్ అయిన వాళ్లకు మేము మళ్ళీ 16 నుంచి 10 రోజులు మళ్ళీ అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ఏమంటున్నారు, మండల ఆఫీసులలో పోయి నమోదు చేసుకోవాలంటున్నారు, మరి ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలంటున్నారు. ఈ రోజు మీరు రాజ్యాధికారంలో రావడానికి మరి ఎంత ఓటర్లను ప్రతి ఒక్క ఓటర్ను చేసి ఇవన్నీ చేస్తుంటారు. మరి ఈ రోజు ఈ బీసీలు అంటే గంత చిన్న చూపా? ఈ రోజు మీరు నిజంగా మళ్ళీ కులగణన సర్వే మళ్ళీ చేయండి. మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఈ రోజు అన్యాయం అయిపోతున్నారు. 2 కోట్ల మంది ఉన్న బీసీలలో మీరు ఎంత తక్కువ చూపించినారు. ఈ రోజు ఎంత అన్యాయం జరుగుతుంది. మరి ఈ రోజు మందకృష్ణ మాదిగన్న గారు ఒక 1% తగ్గితేనే ఉద్యమం చేస్తేనే ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని మరి మాట్లాడినారు. 2 కోట్ల మంది బీసీ ఉన్న కుల సంఘాలను ఈ రోజు మీరు ఎందుకు పిలవడం లేదు అనేది కూడా ఈ రోజు మేము బీసీలందరం కూడా ప్రశ్నిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈ రోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ రోజు ఒక న్యాయం జరుగుతుంది అనుకుంటే 10 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది, ఏం లేదు. మరి ఈ రోజు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మా కులగణనలో మరి కరెక్ట్ ఎవరి సంఖ్య ఎంత ఉందో అప్పుడే మాకు ఈ రిజర్వేషన్ మాకు వస్తుంది. దానిలో ఎన్నుకోట తరగతులు బీసీలందరూ కూడా రేపు రాజ్యాధికారంలో రావడానికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము, మీరు ఏదైతే మళ్ళీ రీసర్వే చేయడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పినారో మీరు ఇంటింటికి వెళ్లి మళ్ళీ కులగణన సర్వే చేయాలి. ప్రతి కులంలో ఎంత మంది ఉన్నారో బయట పెట్టాలి. మీరు ఎవరి కులంలో ఎంత మంది ఉన్నారో సంఖ్య బయట పెట్టండి. మాకు కూడా రేపు పొద్దున ఆర్థికంగా మా కులంలో ఎవరు బీసీలలో ఎంత మంది ఉన్నామో రేపు ఆర్థికంగా కూడా బడ్జెట్ ఇస్తే మా కులాలను డెవలప్ చేసుకోవచ్చు. రేపు పొద్దున రాజ్యాధికారంలో గాని స్థానిక ఎన్నికల్లో గాని అన్నింటిలో రిజర్వేషన్ వస్తాయి. లేకపోతే మీరు ఇచ్చిన రిజర్వేషన్ మీద ఈ రోజు బీసీలకు మా పిల్లలకు ఉద్యోగాలు గాని అన్నింటిలో కూడా అన్యాయం జరుగుతుందని ఈ రోజు బీసీ సాధికార సంఘం ద్వారా నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు బీసీ సంఘాలందరినీ పిలిచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం కూడా తీర్మానం చేస్తూ మరి మేము తీర్మానం చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ.